వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ కాజీపేట. ప్రస్తుతం మనము కాజీపేటలో ఉన్నాము. ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈరోజు కాజీపేట ఎంఆర్పిఎస్ మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా ఈరోజు మంచి మహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జై స్వరాజ్య వరల్డ్ టీవీ కాజీపేట నుంచి ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మనతో చాలా మంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు చాలా మంది ఉన్నారు. మరి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు స్టార్ట్ కాబోయే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం సంబంధించి వరంగల్ మాదిగ సామాజిక వర్గం ఎలా రెస్పాండ్ అవుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై స్వరాజ్య టీవీ గారికి ఎంఎస్పీ ఎంఆర్పీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు కాజీపేట చౌరస్తాలో కాజీపేట డివిజన్ నుండి మాదిగలు మహాజనులంతా కలిసి గౌరవ మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటం వేల గొంతులు లక్ష డప్పులు ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు కాజీపేట చౌరస్తాలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలంతా కూడా ఈరోజు ప్రదర్శన నిర్వహించి సంఘీభావం తెలపడం జరిగింది. అదే క్రమంలో పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీల వర్గీకరణ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోండి అని చెప్పి మరి పిలుపు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క తీర్పుకు అనుగుణంగా తీసుకొని తీర్పును మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగానే ఎస్సీలకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదే క్రమంలో అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ ప్రకారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మరి విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వర్గీకరణ ప్రకారంగానే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే మరి అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీల వర్గీకరణ విషయంలో కమిషన్ పేరుతో కాలయాపన చేస్తూ ఎస్సీల వర్గీకరణ మరి జాప్యం చేస్తూ వర్గీకరణ చేయకుండా మాకు మాదిగలను మోసం చేయడం జరుగుతుంది. దీన్ని మేము ఎంఆర్పిఎస్ గా అదే క్రమంలో ఈ ప్రాంత మాదిగల మహాజనులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మందకృష్ణ మాదిగ చేపట్టబోయే వేల గొంతులు లక్ష డప్పులు హైదరాబాద్ చేరుకోక ముందే ఎస్సీల వర్గీకరణ మరి చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంగా హైదరాబాద్ కు గౌరవ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఇంటికో తప్పేసుకొని ప్రతి మాదిగా ఇంటికి ఒక తప్పేసుకొని హైదరాబాద్ తల్లి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏదో మాల కులస్తులకు తలొగ్గి ఎస్సీల వర్గీకరణ జాప్యం చేస్తూ మరి మాదిగా కన్యాయం చేయాలని చూస్తే మరి ఊరుకే పరిస్థితి లేదని చెప్పి వెంటనే వర్గీకరణ సమస్య పరిష్కారం చేయాలని మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారితో పెట్టుకుంటే మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ యొక్క మందకృష్ణ మాదిగతో పెట్టుకుంటే మరి వర్గీకరణ చేయకుండా జాప్యం చేయాలని చూస్తే జరిగేది ఇక్కడ మరి ముఖ్యమంత్రి మరి మూల్యం చెల్లించాలని చెప్పి చేస్తున్నాం.